హాయ్ అండి, వెల్కమ్ టు చేతనాస్ని వ్లాగ్. ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని అద్భుతమైన వంటింటి చిట్కాలు అయితే చూస్తామా. మీరు ఈ వీడియో చూస్తారంటే పని అయితే తొందరగా అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది, అంత బాగుంటుంది. మీరు లాస్ట్ దాకా చూడండి, వీడియో అయితే స్లిప్ చేయకుండా అయితే లాస్ట్ దాకా చూడండి. రాండ్ అయితే ఇప్పుడైతే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం. మనమైతే హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నప్పుడు అయితే వాటర్ క్యాన్ తీసుకువెళ్తాం దాన్ని, అప్పుడు వాటర్ అయితే లీక్ అయిపోతుంది. ఇలా లీక్ కాకుండా ఉంటే ఇలా చేసుకోండి. హ్యాండ్ బ్యాగ్ తీసుకున్న తర్వాత ఒక రిబ్బన్ తీసుకొని పిన్ని ఇలా వేసుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో అలా వేసుకోండి. హ్యాండ్ బ్యాగ్లో ఇలా పిన్ని వేసుకోండి. ఇలా వేసుకుంటే చూడండి, వాటర్ క్యాన్ ఇలా పెట్టుకుంటే వాటర్ కొంచెం కూడా లీక్ కాకుండా ఉంటుంది. ఇప్పుడైతే రిబ్బన్ ఇలా పెట్టుకొని చూడండి, నేను ఎలా చూపిస్తున్నానో అలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఒక డ్రాప్ కూడా వాటర్ లీక్ కాకుండా అలానే సేఫ్టీగా బాగుంటుంది. చూడండి, ఇలా జిప్ వేసుకుంటే కొంచెం కూడా లీక్ కాకుండా ఉంటుంది. ఈ టిప్స్ అయితే మీకు నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. మనము దోసపిండి వేసుకొచ్చినప్పుడు అది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి. పులిసిపోకుండా ఉంటే ఎండుమిర్చి ఉంటుందని ఎండుమిర్చి తీసుకొని ఇలా పిండిలో అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పులిసిపోకుండా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. పిండి అయితే ఫ్రెష్గా చాలా బాగా అయితే ఉంటుంది. ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ అయితే మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. ఇప్పుడైతే కాకరకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేసుకోండి. కాకరకాయలు తీసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత సాల్ట్ కొంచెంగా వేసుకోండి. సాల్ట్ వేసి వాటర్లో కలుపుకోండి. తర్వాత అయితే ఇప్పుడు కాకరకాయలు అయితే వాటర్లో కడుక్కోండి. సాల్ట్ వేసుకున్నాం దాన్ని వాటర్లో కడుక్కోండి. ఇలా వాటర్లో అయితే కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకోండి, తడి లేకుండా తుడుచుకోండి. ఇలా తుడుచుకుంటే అయితే తడి లేకుండా అయితే తుడుచుకోండి. ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది కాకరకాయలు ఫ్రెష్గా. ఇప్పుడు క్లాత్లో తుడుచుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసల్లాగా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. మీకు ఎంత సైజు కావాలో అలా కట్ చేసుకోండి. ఏ షేపులు కావాలో మీకు కర్రీకి ఫ్రైకి ఎలా కావాలో అలా కట్ చేసుకోండి. ఇప్పుడైతే కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకోండి. కవర్లోనే వేసుకోవచ్చు, లేకపోతే ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా బాక్స్ స్టీల్ బాక్స్లో కూడా వేసుకుంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఫ్రెష్గా. ఇప్పుడు కవర్ అయితే తీసుకొని వేసుకోండి. ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు ఒక 1 వీక్ అలానే ఉంటుంది ఫ్రెష్గా. చూడండి, ఇలా కవర్లో వేసుకొని ఇలా మర్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. ఈ టిప్స్ అయితే మీకు నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. ఇలా చేసుకోండి, ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. ఇప్పుడైతే ఒక బిర్యానీ బాక్స్ తీసుకోండి. మనము బిర్యానీ తీసుకొస్తాం దాన్ని, వేస్ట్గా పడేస్తాం దాన్ని. ఆ బాక్స్ అయితే ఒక తీసుకోండి. తర్వాత ఒక చాక తీసుకోండి. స్టవ్ అని తీసుకొని వేడి చేసుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో అలా రంధ్రాలు బిర్యానీ బాక్స్ మూతికైతే ఇలా పెట్టుకోండి. రంధ్రాలు అయితే ఇలా పెట్టుకోండి, హోల్స్ అయితే ఇలా పెట్టుకోండి. వేస్ట్గా పడేస్తాం దాన్ని, ఇలా రివ్యూస్ అయితే చేసుకోండి. ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోండి, లైన్గా పెట్టుకోండి. మీకు పెద్ద సైజు బాక్స్ ఉంటే కూడా తీసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది. మీరు వీడియో అయితే స్కిప్ చేయకండి. చూడండి, ఇప్పుడైతే ఇలా రంధ్రాలు అయితే పెట్టుకున్నాను. మనమైతే స్పూన్లు అయితే ఎక్కడైనా పెట్టిస్తాము, మనకు అర్జెంట్ కావాలైతే దొరకద్దని ఇలా పెట్టుకోండి. స్పూన్లు స్టాండ్ లాగా చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి, స్పూన్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా హోల్స్ పెట్టుకున్నాం దాన్ని. నేను ఎలా చూపిస్తున్నానో అలా పెట్టుకోండి. అయితే చాలా అందంగా అయితే కనిపిస్తుంది. చూడండి, ఎంత బాగా అయితే కనిపిస్తుంది. స్పూన్లు స్టాండ్ లాగా కనిపిస్తుంది. ఎక్కడైనా అక్కడ పెట్టుకోవచ్చు. చూడండి, ఎంత బాగా అయితే కనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది స్పూన్ స్టాండ్. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం దాండి. ఈ టిప్స్ అయితే మీకు నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అందంగా అయితే కనిపిస్తుంది. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. ఒక బౌల్లో అయితే కందిపప్పు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక కుక్కర్ అయితే తీసుకోండి. కుక్కర్లో తీసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడైతే బాగా కడుక్కోండి. ఒక 3 టైమ్ 2 టైమ్ బాగా పప్పు అయితే కడుక్కోండి. ఇప్పుడు కడిగిన తర్వాత చూడండి, కడుక్కున్నాను.
కడిగిన తర్వాత కొంచెంగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత వంటలకు విసిస్తాం దాన్ని ఆయిల్ వేసుకోండి. ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాం దాని తర్వాత మనం ఏ బౌల్లో పప్పు తీసుకున్నామో ఆ బౌల్లో అయితే ఒక 1 కప్ అయితే వాటర్ వేసుకోనండి. 1.5 కప్ అయితే వాటర్ వేసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకోండి. ఒక 3 విజిల్ పెట్టుకోండి. 2 విజిల్ పెట్టుకోండి. చూడండి పప్పు అయితే చాలా బాగా అయితే ఉడికింది. ఇలా చేస్తే ఆయిల్ వేసుకుంటే పప్పు అయితే తొందరగా ఉడికిపోతుంది, నైస్గా ఉడికిపోతుంది. చూడండి ఆయిల్ వేసుకుంటే తొందరగా అయితే ఉడికిపోతుంది. మీరు ట్రై చేసి చూడండి. ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. మనమ అయితే ఈ దోశలు కలిసినప్పుడు సరిగా దోశలు రావటం లేదని ఈ పెనుమ అయితే సరిగా దోశ అయితే రావటం లేదు. చూడండి మీకు లైవ్లో చూపిస్తున్నాను. దోశ అయితే కాల్చి చూపిస్తున్నాను. సరిగా అయితే దోశ అయితే రావటం లేదు. చూడండి రావటం లేదని ఇది ఎలా క్లీనింగ్గా చూస్తాం రండి. చూడండి ఇప్పుడైతే దోశ అయితే సరిగా రావటం లేదు. ఇది అయితే తీసి ఒక పక్కన పెట్టుకోండి. చూడండి సరిగా రావటం లేదు. ఇది ఒక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక తీసి పక్కన పెట్టుకోండి. పెట్టిన తర్వాత చూడండి పెనుములో కొంచెం సాల్ట్ వేసుకోండి, రాళ్ళు ఉప్పన వేసుకోండి, నైస్ ఉప్పన వేసుకోండి. తర్వాత ఐస్ క్యూబ్ ఉంటుందని ఐస్ క్యూబ్ తీసుకొని ఇలా రుద్దుకోండి. ఒక 3 నిమిషాల పాటు అయితే ఇలా ఐస్ క్యూబ్ వేసి రుద్దుకోండి. క్లీన్గా వదిలిపోతుంది. ఇలా చేసుకుంటే దోశలు అయితే చాలా బాగా అయితే వస్తుంది. చూడండి ఒక 3 నిమిషాల పాటు నైస్ ఉప్పన వేసుకోండి, రాళ్ళు ఉప్పన వేసుకోండి, సాల్ట్ వేసుకోండి. ఇలా ఐస్ క్యూబ్లో ఇలా ఒక 3 నిమిషాల పాటు అయితే రుద్దుకోండి. ఇప్పుడు చూడండి ఒక 3 నిమిషాల పాటు రుద్దుకున్న తర్వాత లెమన్ తొక్కు ఉంటుందని అది తీసుకోండి. లెమన్ తొక్కు తీసుకున్న తర్వాత ఒక చాకు తీసుకొని ఒక సెకండ్ పాటు ఇలా రుద్దుకోండి. ఇలా క్లీన్ చేసుకుంటే ఎంత జిడ్డు ఉన్న పెనుము కూడా క్లీన్ అయిపోతుంది. ఈ తొక్కులో ఒక సెకండ్ పాటు ఇలా రుద్దుకోండి. తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి. రుద్దుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను. ఇప్పుడు స్టవ్ అంటించుకొని పెనుము వేడెక్కిన తర్వాత మీకు దోశ కాల్చి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఆయిల్ కొంచెంగా వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకొని ఇలా రుద్దుకోండి. ఆనియన్ రుద్దుకుంటే దోశ అయితే చాలా బాగా అయితే వస్తుంది. చూడండి ఆనియన్ తీసుకొని ఇలా రుద్దుకోండి. ఇప్పుడైతే దోశ అయితే కాల్చి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా అయితే వస్తుంది దోశ. పెనుముకు అతుక్కోకుండా చాలా బాగా అయితే వస్తుంది దోశ అయితే. ఇలా క్లీన్ చేసుకోండి. ఎంత జిడ్డు ఉన్నా దోశ అయితే సరిగా రావటం లేదని ఇలా క్లీన్ చేసుకోండి. చాలా బాగా అయితే దోశలు అయితే చాలా బాగా అయితే వస్తుంది. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకోండి. దోశ పైన కొంచెం ఆయిల్ వేసుకొని తిప్పి ఇప్పుడైతే చూడండి ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడైతే మీకు దోశ చూడండి ఎంత బాగా అయితే వస్తుంది. అతుక్కోకుండా చాలా బాగా అయితే వస్తుంది. చూడండి ఎంత బాగా అయితే దోశ వచ్చిందో. మీరు ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్.